టేస్టీ టేస్టీ న్యూ ఇయర్ స్పెషల్ మినప సున్నుండలో చేసేసుకుందామా మరి? హాయ్, హలో, నమస్తే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? అందరూ వాళ్ళ హ్యాపీ న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అలాగే ఈ 2024 మీరు అనుకున్నది, మీ మనసులో ఉన్నది ఆ దేవుడు అన్ని విధాలా కూడా మీకు సహకరించి మీ కలలు పండాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ఫ్రెండ్స్, ఈరోజు న్యూ ఇయర్ కోసం అలాగే వచ్చే పండగల కోసం ఒక ఐటెం చేసి చూపిస్తాను. ఏంటనుకుంటున్నారా? మన తెలుగు వాళ్ళకి పిండి వంటలు అంటే చాలా ఇష్టం కదా. ఆ పిండి వంటలో భాగంగా ఈరోజు వచ్చే అన్ని పండగలు కాబట్టి నేను ఈరోజు సున్నుండలు తయారు చేసి చూపిస్తానండి. మరి వచ్చేసేయండి మనకి చిల్లకి తయారు చేసుకున్నాకి. ఇదిగోండి, పొట్టు మినపప్పు 1/2 కేజీ తీసుకున్నాను. మినుములు అయినా పర్లేదు, పొట్టు మినపప్పు అయినా పర్లేదు. ఇంకో విషయం అండి, సాయి మినపప్పు అంత రుచిగా ఉండదు కాబట్టి ఇలా బ్లాక్గా వచ్చినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. సున్నుండలు అంటే అంతేనండి. అంతేగాని సాయి మినపప్పుతో చేసుకుంటే అసలు రుచి ఉండదు ఎక్కువగాను. మీరు ఇలాగా పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకోండి. నేను 1/2 కేజీ మినపప్పు తీసుకొని స్టవ్ వెలిగించుకున్నానండి. ఇదిగో కడాయి పెట్టుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. కనీసం 15 నిమిషాలన్నా పడుతుందన్నమాట. మనం వేపేసుకుందాం మినపప్పుని. మినపప్పు వేగిపోయింది ఫ్రెండ్స్. బాగా నాకు 20 మినిట్స్ పట్టిందనమాట. లో ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నాను. అని ఇందులోనూ 2 టేబుల్ స్పూన్స్ రైస్ వేసుకోవాలి. ఎందుకంటే కనుక మనం ఉండలు చేసుకున్నాక మినుములు తత్వం జిగురుగా ఉంటుంది కదా. జిగురుగా ఉండకుండా, పంటికి జిగురుగా అంటుకోకుండా రైస్ వేసుకుంటే సాఫ్ట్గా తినడానికి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం. చల్లారిపోయిందండి, మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసి మీకు చూపిస్తా. మిక్సీ పట్టేసుకున్నానండి. ఇగో పిండి అయిపోయింది. ఉండలు చుట్టేసుకుందాం. 1/2 కేజీ బెల్లం తురిమి పెట్టుకున్నానండి. ఇందులో వేసేసుకుంటాను. మీకు ఇంకా ఎక్కువ కావాలితే వేసుకోండి. గీ 200 గ్రామ్స్ గీ పడుతుందండి. ఇది 1/2 కేజీ పైన అనమాట. 200 గ్రామ్స్ వేసుకొని ఎక్కువ కావాలితే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకుండా కొంచెం చల్లారాక బెల్లం కూడా వేడివేడి గీ వేసుకున్నాం కదండి, మనం నెయ్యి వేసుకున్నాం కదా, బెల్లం కూడా కరిగిపోతుంది. ఇప్పుడు చల్లారినాక ఉండలు చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మినపసన్నుండలు నాకు 1/2 కేజీ పైన పట్టిందండి. నెయ్యి వేసేసుకున్నాను ఉన్నది కూడా. ఇదిగో మినపసన్నుండలు ఇలాగన్నీ చుట్టేసుకోవడమేనండి. ఇదిగో ఇలా ఉండలన్నీ చుట్టి మీకు నేను చూపిస్తాను. ఇంకా ఇంతేనండి, చాలా సింపుల్. నడుము పెయిన్ వస్తూ ఉంటుంది కదా మనం. అలాంటప్పుడు లేడీస్ ఏంటి, జెంట్స్ ఏంటి, మరి ఐరన్ కాల్షియం కావాలనుకుంటే ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇలా మినపసుండలు చేసుకుంటే కనుక సూపర్గా తినేయచ్చండి. మరి అన్ని ఉండలన్నీ చుట్టి చూపిస్తాను మరి మీకు. ఇదిగోనండి, మన మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా, టేస్టీ టేస్టీ న్యూ ఇయర్ స్పెషల్ సున్నుండలు రెడీ అయిపోయినాయి. ఇలాగే చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసి చూపించాల్సిందే కదా మీకు. టేస్ట్ చేసి చూపించేస్తాను, వచ్చేసేయండి. మరి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ మినప సున్నుండలు ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మన న్యూ ఇయర్ స్పెషల్ అలాగే వచ్చే అన్ని పండగలు కాబట్టి పండగ స్పెషల్లో కూడా ఇలా చేసుకున్నామంటే కనుక అద్భుతమైన వాసన వస్తుందండి. ఇందులో నేను యాలకుల పౌడర్ వేయలేదు. మీకు కావాలితే వేసుకోండి, ఎందుకంటే ఆ పౌడర్ డామినేట్ చేస్తుంది కాబట్టి మినిమల్ స్మెల్ అదిని. ఇలాగే చాలా అద్భుతంగా ఉందండి. మరి టేస్టింగ్ టైం కాబట్టి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే కనుక నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మరి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. మీరు ఇచ్చే ఒక లైక్ మూలంగా ఇంకొకరికి రీచ్ అవుతుంది కదా. అలాగే నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది లైక్స్ ఎక్కువ వస్తే కనుక. మరి టేస్ట్ చేసి చూపించేస్తుంది కదా. అబ్బా, చాలా అద్భుతంగా, చాలా ఎంత మంచి సువాసన వచ్చేస్తున్నాయి ఏంటి మన మినప సున్నుండలు. ఇదిగోండి, టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా
ఘీ అన్నీ కూడా బెల్లం కరెక్ట్గా సరిపోయినాయి. మరి మీరే కూడా ఇలా ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరిందే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సెలవా ఫ్రెండ్స్. అలాగే మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ. విష్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.